బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చినాడు. ఈ రాజ్యాంగం అమలు చేస్తున్నప్పుడు పేదవాళ్ళకు అడ్డంకిగా ఉన్నప్పుడు, పేదవాళ్ళ సంక్షేమానికి ఏదైనా ఆటంకం కలిగినప్పుడు దాన్ని సవరించండి, పేదవాళ్ళ కోసం అంకితం చేయాలని చెప్పిన మహనీయుడు నా బాబాసాహెబ్ అంబేద్కర్. మనం చూస్తూ ఉంటాం, ఎవడో ఒక వ్యక్తికి 10 ఎకరాలు 20 ఎకరాలు పెద్ద పెద్దలో కట్టబెట్టే పరిస్థితి చూస్తున్నాం తప్ప మా పేద వాళ్లకు 60 ఎకరాల జాగా ఇవ్వడానికి నా అంబేద్కర్ చట్టం అర్థం కాదు. చట్టం రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళ చేతిలో, ఆ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో ఇక్కడ లోపం ఉంది. అందుకే ఈనాటికి కూడా పేదవాళ్ళు నాకు 60 జాగా కావాలి అని చెప్పేటువంటి పరిస్థితి కావాలి. మనం మొదట చూస్తూ ఉన్నాం, ఈ హైదరాబాద్లో కరుణా గ్రామం ఏ గడ్డ అయితే మనకు జన్మనిచ్చిందో ఆ గడ్డ బట్టి కనిపించిన అమ్మాయిని బట్టి చిన్నపిల్లలు వేసుకొని హైదరాబాద్కి వచ్చి బతుకుతున్న ఆ బతుకు కోసం ఆనాడు బస్తీలుగా ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఇప్పటికి కూడా పెద్ద గొప్పగా మారుతుంది. గదే 30 గజాలు 40 గజాలు 50 గజాలు తప్ప పెద్ద పెద్ద పరిస్థితి లేదు. గవాటి మీద కూడా కళ్యాణం చేసే స్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని లోతులకు పోదు కానీ ఖచ్చితంగా పేదవారికి ఒక గూడు నిర్మాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. గదే అంబేద్కర్ కోరికలు, అంబేద్కర్ గారికి దండలు వేయడం, అంబేద్కర్ గారు జయంతి జరపడం, అంబేద్కర్ అని చెప్పి మాటలు మాట్లాడడం కాదు, అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ చెప్పిన ఆ దిక్సూచిలాగా పేదలకు న్యాయం చేయాలని చెప్పి మనం చేస్తాం. ఇంతకుముందు పరిశుభ్రత చెప్పినా లేకపోతే మహేందర్ చెప్పినా నేను పోయిన కంపాసిటీ అపాయింట్మెంట్ నేను ఒకటే ఒక మాట అన్నాను, నీ సిస్టానికి వ్యతిరేకం కాదు, నీ చట్టానికి నీ వ్యతిరేకం కాదు. కానీ మహేందర్ గారు పనిచేసే పనిలో మా సఫాయి కార్మికుల పనిలో ఎంత వ్యత్యాసం ఉంటుంది. కంపు కొడుతున్నా మురికి ఎత్తవలసిందే కదా. చచ్చిపోతామని తెలిసినా ఆ మాన్యువల్లో దిగాలి కదా. ఆయన ఇంకా తాగకపోతే ఆ మాన్యువల్ దిగలేదు కదా. మా సఫాయి కార్మికులు మహేందర్ అంతా ఆరోగ్యంగా ఉండలేరు. మా సఫాయి కార్మికులు అన్ని సంవత్సరాలు బతికే ఆస్కారం లేదు. 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే ఆ మురికి పని చేసి ఇవాళ అతి తక్కువ వయసులో చనిపోయేటువంటి అనేక మంది ఉంటారు. నేను ఒకటన్నా వైట్ కాలర్ ఎంప్లాయీస్ 1,00,000 ఎంతమంది చచ్చిపోతారు. నా సఫాయి కార్మికులు 1,00,000 ఎంతమంది చచ్చిపోతారో మీకు ఆలోచన చేసిందని చెప్పండి. వాళ్లకు వైట్ కాలర్ ఎంప్లాయీస్ కి నా సఫాయి కార్మికులకు ఒకే చట్టం ఒకే పద్ధతిలో ఏం న్యాయం మంత్రి గారని చెప్పి అడిగిన పార్లమెంట్లో. అందువల్ల కరోనా కష్టకాలంలో ఎవడు బయటకు వెళ్ళకపోతే మావోళ్ళు పోయిండు, మావోళ్ళు పనిచేసిండు. దవాఖానాల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, నా సఫాయి కార్మికులు కావచ్చు, అనేక రకాల పేదవాళ్ళు మాత్రమే అప్పుడు సర్వీస్ చేసి చచ్చిపోయిన ఉదాహరణకి సజీవ సాక్ష్యం నేను. ఆనాడు ఎవరు రాలే. భార్య చచ్చిపోతే భర్త రాలే, కొడుకు చచ్చిపోతే కుటుంబ సభ్యులు రాలే. కానీ ఎవరు చచ్చిపోయినా కూడా మా కార్మికులు మాత్రం తీసుకుపోయి ఆ శవాన్ని పూడ్చిపెట్టిండు. మా కార్మికులు తీసుకుపోయి కాల్చేసిండు. అనేక మంది చచ్చిపోయారు. అత్యధికంగా చనిపోయిన వాళ్ళలో కరోనా కష్టకాలంలో గిరి చచ్చిపోయింది. వాళ్లకు కంపాషనరీ పోస్ట్ ఇవ్వండి. ఇది ఒక IAS నౌకరు కాదు, ఇది IPS నౌకరు కాదు. వాళ్ళ పిల్లలు మిగిలి చదివినప్పటికి కూడా, వాళ్ళ పిల్లలు పీడి చదివినప్పటికి కూడా ఎందుకు ఈ పని చేయాలని చెప్పి ఏ తల్లికి ఇష్టపడదు, ఈ పని చేయాలని చెప్పి ఏ తండ్రికి ఇష్టపడదు. కానీ ఉద్యోగాలు లేవు కాబట్టి ఏదో కుటుంబాన్ని పోషించని పడుతున్నారు. మాత్రం కనికర లేకపోతే ఎట్లా అని చెప్పి రెండో మాట కూడా నేను పార్లమెంట్లో ఇచ్చింది. అందువల్ల ఇవాళ అనేక ఇష్యూస్ ఉన్నాయి. 99 ఏళ్ళు అయిపోయి లీజ్ తీసుకొని
మళ్ళీ వినియోగించడానికి మళ్ళీ అడుక్కోవాల్సిందే. ఎవరో కాంప్రమైజేషన్ కూడగొట్టా ఉంటాడు. పెద్దల దగ్గరికి పోలేదు, పెద్దవాళ్ళ దగ్గరికి పోలేదు, లోడు లేని గరీబులు మాత్రమే పోతారు, వాళ్ళని మాత్రమే ఇల్లు కూడగొడతారు, వాళ్ళకు మాత్రం నోటీసులు వస్తాయి, వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి చాలాసార్లు చెప్పినాను. నేను ఏంటి నేను అధికారంలో ఉన్న ఎంపీ, నా అధికారం లేని ఎంపీ నా ఇంపాడు కాదు, కానీ ఎక్కడ ఉన్నా పేదవాళ్లకు అన్యాయం చేసే విషయంలో మీ బిడ్డగా మీ వెంట ఉంటారని వాగ్దానం చేస్తుంది బిడ్డ. నేను సమస్యలకు పరిష్కారం కాకపోవచ్చు, 2 నెలలకు పరిష్కారం కాకపోవచ్చు, కానీ అలసిపోను. నేను అడుగుతూనే ఉంటా, కొట్లాడుతూనే ఉంటా, సమస్య పరిష్కారం అయినంత వరకు అండగానే ఉండేటువంటి మనిషిని. కాబట్టి తప్పకుండా కూడా నేను చూస్తున్నా ఓ అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు, కానీ అంబేద్కర్ కలగలిగినటువంటి పేదరికం పోలే ఇవాటికి పేదరిక బతుకున్న బిడ్డ మార్పు లేదు. ఉన్నోడుగా మారిపోతున్నాడు, ఉన్నోడుగా మారిపోతున్నాడు, లేడుగా మారిపోతున్నాడు. కళ్ళ ముందే అప్పుల బాధ భరించలేక కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక సిగ్గుతో వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకున్న ఉదంతాలు ఇప్పటికి కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి ఆలోచనలని ఇంకా ఎక్కడో సంపూర్ణంగా అమలైనాడే ఆయనకు నిజమైన ఇవ్వాలి అని చెప్పి నాలాజుడు భావిస్తా ఉన్నా. నరేంద్ర మోడీ లాంటి మానవుడు ఈ మధ్య కాలంలోనే అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అనేక సార్లు మాట్లాడే ప్రయత్నం చేసిండు. అది సంపూర్ణంగా అమలు జరగాలని చెప్పి మానవులకు దండలు వేయడం, మానవుల యొక్క జయంతితో జరపడం ఉత్తరమే పేపర్ వార్త కోసమో ఒక ఫోటో కోసమో కాదు, నిజమైన ఇవ్వాలి అని ఆశయాలు అమలు చేసేటువంటి దానికి పునరుద్ధం కావాలని చెప్పి మనం చేస్తూ ఇది శుభాకాంక్షలు.